హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ రెండో విడత పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను రైతు ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, రైతు నేము, ఇక్కడ వాళ్ళ డిస్టిక్ నేము, ఇక్కడ మండలం నేము, ఇక్కడ విలేజ్ నేము, ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ అని చూపించడం జరుగుతుంది. రీమార్క్స్ దగ్గర ఈ కేవైసీ కంప్లీటెడ్ అని రావడం జరిగింది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీరికి అమౌంట్ క్రెడిట్ కావడం అయితే జరిగింది, చూడండి ఫ్రెండ్. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, ఇక్కడ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ క్రెడిట్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ప్రతి రైతన్న అయితే మీరే మీ మొబైల్లోనైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్. అన్నదాత సుఖీభావ పథకం గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.